ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుండి 32వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయాలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. ఇది కురేనియు సిరియ దేశానికి అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడడానికి తమ తమ పట్టణాలకు వెళ్ళారు. యోసేపు దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనే దావీదు ఊరికి వెళ్ళాడు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాయి గనుక తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో చరిత్రాత్మకమైన యేసు జన్మ వృత్తాంతం, రోమా ప్రభుత్వ చర్యలు వివరంగా రాసి ఉన్నాయి. అంతేకాదు, కాపరులు యేసును సందర్శించడంతో పాటు దేవదూతల ఉత్సాహం, వారి గాన ప్రతిగానాలు కూడా గ్రంథస్థం చేయబడినాయి. యేసు బాలుడికి 8 రోజుల వయస్సప్పుడే సున్నతి సంస్కారం జరిగించడానికి దేవాలయానికి తెచ్చారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వారు జరిగించారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు ఈ సంఘటనపై వ్యాఖ్యానిస్తూ అంటోంది: కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. సుమయోను అన్నా పాటలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. యేసు బాలుణ్ణి గురించి ఆసక్తిదాయకమైన ఒక మాట 52వ వచనంలో రాసి ఉంది: యేసు జ్ఞానమందు వయస్సునందు దేవుని దయయందు మనుష్యుల దయయందు వర్ధిల్లుతున్నాడు. మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా యేసు బాలుడు ఎదిగాడు. గ్రీకు ప్రజల కోసం, చింతనాపరులైన వ్యక్తుల కోసం వారిని ఉద్దేశించి రాయబడిన సువార్త లూకాసు వార్త. దేవుని కుమారుణ్ణి ప్రజలకు పరిచయం చేయడానికి ఈ సువార్త రాయబడింది. యేసు పుట్టిన కాలానికి మానవ చరిత్ర, భూగోళ శాస్త్రం, రాజకీయ పరిస్థితులు అన్నీ సిద్ధపరచబడినాయి. యూదుల మత సంబంధమైన పరిణతి, రోమియుల రాజకీయ సామర్థ్యం, గ్రీకుల శాస్త్రీయ విజ్ఞాన వికాసం ఇవన్నీ యేసు పుట్టుకకు సిద్ధపడినట్లు స్పష్టం చేయబడింది. మత్తయి, మార్కు, లూకాసు వార్తలు మానవతలోని 3 ప్రత్యేక విభాగాలను ఉద్దేశించి మాట్లాడతాయి. మత్తయి యూదులకు, మార్కు రోమియులకు, లూకా గ్రీకు వారికి రాయబడిన 3 అపూర్వ గ్రంథాలు. గ్రీకు దేశస్థులు మామూలు జాతి కాదు. మానవ సంస్కృతి సభ్యతల్లో నిగ్గుదేరిన జాతి గ్రీకు జాతి. డాక్టర్ లూకా ఒక అన్యుడై పౌలుతో ప్రయాణం చేసిన మేధావి. పౌలు ఏథెన్సులో తెలియబడని దేవునికి అని బలిపీఠం మీద రాసి ఉన్న మాటలను బట్టి గొప్ప ప్రసంగం చేశాడు. గ్రీకు భాషలో కొత్త నిబంధన గ్రంథం రచించబడింది. ఈ విషయంలో మహా అలెగ్జాండర్ను కూడా పరోక్షంగా దేవుడు వాడుకున్నాడు. తూర్పు, పడమర ఈ చక్రవర్తి కృషి వల్ల సన్నిహితమైపోయాయి. టైగ్రిస్, యూఫ్రటిస్ నదులు గ్రీకు నదులైపోయాయి. ఏథెన్సు సంస్కృతి బబులోనుకు వలస వెళ్ళింది. ఈజిప్టులో గ్రీసు, బబులోను సంస్కృతులు మేళవించాయి. అలెగ్జాండ్రియా పట్టణమే దీనికి సమగ్ర నిదర్శనం. ఈ నేపథ్యంలో లూకాసు వార్త 2వ అధ్యాయాన్ని మా శ్రోతలు అర్థం చేసుకోగలరు. సర్వలోకానికి ప్రజాసంఖ్య అనగా జనాభా లెక్కలు రాయించాలని కైసరు ఔగుస్తు శాసనం చేశాడు. ఈ కైసరు ఔగుస్తు ఎవరు? జూలియస్ సీజరుకు పెంపుడు కొడుకు. అతని అసలు పేరు ఆక్టేవియస్. ఔగుస్తు అనేది రాజబిరుదం. అది గ్రీకు దేవుడి పేరు, మతపరమైన బిరుదం. కైసరు ఔగుస్తు తానే దేవుణ్ణి అని ఈ విధంగా ప్రకటించుకున్నాడు:
పెద్ద సైన్యాన్ని సమాయత్తం చెయ్యాలని, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ప్రజల నుండి పన్నుల రూపంలో డబ్బు రాబట్టడానికి ఈ జనాభా లెక్కల సేకరణ మొదలుపెట్టాడు కైసర్ ఔగుస్తు. ఇతడి వినోద విలాసాలకు కూడా డబ్బు కావాలి. సిరియా గవర్నరు కురేనియు, పౌరులందరూ ఎవరి జన్మస్థలానికి వారు వెళ్లి జనసంఖ్య రికార్డులో తమ తమ పేర్లు నమోదు చేయించుకోవాలి. ఇది రాజశాసనం. యోసేపు, మరియా బెత్లెహేముకు వెళ్లారు. ఎందుకు? బెత్లెహేము దావీదు పుట్టిన ఊరు. యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. అయితే మరియ ఎందుకు వెళ్ళింది? ఆమె కూడా దావీదు వంశానికి చెందిందే. మరియా, యోసేపు ఇద్దరూ దావీదు వంశీకులే. శ్రోతలు జాగ్రత్తగా వినండి. కైసరు ఔగుస్తు తానే దేవుణ్ణి అంటున్నాడు. అందరూ జనాభా లెక్కల్లో పేరు రాయించుకోవాలని శాసనం జారీ చేశాడు. దాన్ని బట్టి మరియ బెత్లెహేముకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు మరియ గర్భవతి. ఆమె కడుపులో దేవుని కుమారుడున్నాడు. కైసర్ ఔగుస్తు తానే దేవుణ్ణని చెప్పుకున్నా అతడు కాలగర్భంలో కలిసిపోయాడు. గాని యుగయుగాలలో యేసే దేవుడని సకల ప్రజలు ఆయన్ను ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అతనికి తెలియదు గాని దేవుని చిత్తము నెరవేర్చడానికి కైసరు ఔగుస్తు కూడా దేవుని సాధనమయ్యాడు. మరియ బెత్లెహేములో యేసును కన్నది. దేవుడు తన ప్రవచనాన్ని ఈ విధంగా నెరవేర్చుకున్నాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనా నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. శరీరమును ధరించిన దేవుని జన్మవృత్తాంతాన్ని వైద్యుడైన లూకా మానవీయమైన భాషలో రాస్తున్నాడు. పరిపూర్ణమై సంపూర్ణమైన మానవత యేసునందు ప్రత్యక్షమైంది. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుంటూ ఉండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాడు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత అన్నాడు, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండడం మీరు చూస్తారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి దేవుణ్ణి స్తోత్రము చేస్తూ పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము. శ్రోతలు వింటున్నారా? యేసు జన్మకు స్వాగత గీతమిది. దేవుని దూతలు గానప్రతిగానాలతో దేవుని కుమారుని అవతారానికి జేజేలు చెప్తున్నారు. ఇంతకు యేసు పుట్టిన తేదీ ఏది అని మీలో ప్రశ్న తలెత్తింది గదూ. తేదీ ముఖ్యమా? ఆ తేదీన పుట్టిన వ్యక్తి ముఖ్యమా? చెప్పండి. మనం ఆరాధించేది యేసునా, ఆయన పుట్టిన తేదీనా? బైబిలు తేదీల రికార్డు పుస్తకం కాదు, ఇది యేసు పుస్తకం. ఆయన పుట్టాడు. పుట్టిన ఆయన మనకు ముఖ్యం, అవునా? ఆయన పుట్టాడు, మనందరి పాపాల నిమిత్తమై శిలువ మీద చనిపోయాడు. మొదటిసారి ఆయన ఒక శిశువుగా అవతరించి వచ్చాడు. కాని రెండోసారి అలా రాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, వైభవంతో, మహా ఆర్భాటంగా వస్తాడు. శ్రోతలు వింటున్నారా? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తన మహిమనంతా పరలోకంలోనే విడిచి వచ్చాడు. కొందరు కాపరులు, కొందరు దేవదూతలేనా? పరలోకం, ఇహలోకమంతా స్వాగతం పలకాల్సి ఉంది. ఆ మహిమ అంతా ఏది? అది ఆయన పరలోకంలో విడిచి వచ్చాడు. పన్నులు వసూలు చేయడం కాదు, జనాభా లెక్కలు రాయించటం కాదు. కైసరు ఔగుస్తు తన బలగమంతటితో వచ్చి యేసు పాదాల మ్రోల సాష్టాంగపడాల్సిన సంఘటన అది. కాని ఆ మహిమ అంతా ఏది?
దాన్ని యేసు పరలోకంలో విడిచి వచ్చాడు. ఆయన తన మహిమను విడిచి వచ్చాడు నిజమే కాని ఆయన దేవత్వం ఆయనను విడువదు, ఆయన విడువలేదు. తెలిసిందా? ఆయన అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా దేవుడే. ఆయన మానవుడయ్యాడు గనుక వాస్తవంగా మానవుడే. యేసు మానవత సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. ప్రభువు దూత మాట్లాడుతూ ఉంటే దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. దేవుని కుమారుని జన్మలోని మానవతా లక్షణాలను లూకా వర్ణిస్తున్నాడు. శిశువు, పొత్తిగుడ్డలు, పశుల తొట్టి ఇవన్నీ యేసు మానవతకు ఆనవాళ్లు. మానవుల బలహీనతలన్నీ ఆయన అనుభవించినవాడు, ఎరిగినవాడు. దేవదూతల పాట ఎంతో శ్రావ్యమైనది. దేవునికి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం. ఇది ఆ పాటలోని మాట, మాటలోని సందేశం. సార్వత్రికమైన, సార్వజనీనమైన శుభ సందేశం. దేవునికి ఎవరు ఇష్టులో, దేవుడు ఎవరికి ఇష్టుడో వారికే భూమి మీద సమాధానం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం ఏమంటోంది? దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో సమాధానము కలిగి ఉందాము. విశ్వాసము ద్వారా నీతిమంతులెవరో వారికి మాత్రమే సమాధానం. సమాధానకర్త అయిన అధిపతిగా ఆయన రెండోసారి రాబోతున్నాడు. అప్పుడు సమస్త పాపమును, అవినీతిని ఆయన తొలగిస్తాడు. ఆయన వచ్చే వరకు భూమి మీద పూర్ణ శాంతి ఉండదు. ఇప్పుడైతే దేవునికి ఇష్టులైన వారికి మాత్రమే భూమి మీద శాంతి, సమాధానం. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం నుండి, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకానికి వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు ఒకనితో ఒకరు చెప్పుకున్నారు, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బేత్లెహేము వరకు వెళ్లి చూతాము రండి. వారు త్వరగా వెళ్లి మరియను, యోసేపును, తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచారు. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేశారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకుంటూ భద్రము చేసుకున్నది. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటిని గూర్చి దేవుణ్ణి మహిమపరుస్తూ స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్లారు. శ్రోతలు వింటున్నారా? కాపరులు త్వరగా బయలుదేరి వెళ్లారు. బెత్లెహేములో ప్రవేశించారు. వారు మరియను, యోసేపును, యేసు శిశువును చూచారు. గొర్రెల కాపరులు తరువాత జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చేటప్పటికి యేసు బాలుడు పశుల పాకలో లేడు, ఇంట్లోనే ఉన్నాడు. అప్పటికే కొన్ని నెలలు గడిచిపోయాయి. మరియ ఎన్నో సంగతులు తన హృదయంలో తలపోసుకుంటూ ఉన్నది. యేసు పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో. లూకాసు వార్త 2వ అధ్యాయం 21 నుండి 28వ వచనం వరకు, ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారాయనకు పెట్టారు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడాలి అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనా 2 పావురపు పిల్లలనైనా బలిగా సమర్పించడానికి వారాయనను యెరూషలేమునకు తీసుకుపోయారు. యెరూషలేమునందు సొమయోను అనే ఒక మనుష్యుడున్నాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు అయి ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చాడు.
అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించడానికి తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన్నెత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ అన్నాడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణి పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులారా చూచాను. శ్రోతలు వింటున్నారా? శిశువును కన్న తరువాత 40 రోజులు అశుచిని పాటించాలి. ఇది మోషే ధర్మశాస్త్రోక్తమైన విధి విధానం. మరియా ఒక మానవ మాతృరాలుగా జాతాశౌచాన్ని బట్టి పరిహారానికి బలి అర్పించవలసి ఉంది. ఆమెకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తే. మరియ యోసేపులు గువ్వలను బలిగా అర్పించారు. ఇది వారి బీదరికాన్ని చూపుతోంది. బలులు మరియ యోసేపులకు మాత్రమే. యేసు శిశువుకు బలి ఇవ్వాల్సిన పనిలేదు. ఆయనే పాప విమోచకుడు, రక్షకుడు, ప్రభువు. యేసు ఎన్నడూ బలి అర్పించలేదు. ఆయనే సర్వమానవాళి కోసం శిలువపై బలి అయిపోయాడు. దేవాలయంలో ఏమి జరిగిందో లూకా రాస్తున్నాడు. అతడు సిమెయోను, వృద్ధ ప్రవక్త. అతడు పరిశుద్ధాత్మచేత నింపబడిన క్రిస్మస్ ప్రవక్త. యేసు బాలుణ్ణి దేవాలయానికి తెచ్చినప్పుడు సిమెయోను అక్కడే ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రమునిచ్చిందెవరు? యేసే. ఆయన మన కోసం ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. నీవు దేవుని రక్షణను చూస్తావు అని దేవుడే సిమెయోనుకు వాగ్దానం చేశాడు. ఇంతకు సిమెయోను ఏమి చూచాడు? ఒక చిన్న శిశువును చూచాడు. రక్షణ అంటే రక్షకుడు. నీవేదో చేయబట్టి నీకు రక్షణ దొరకదు. రక్షకుణ్ణి అంగీకరించబట్టి రక్షణ దొరుకుతుంది. ఆయనను స్వీకరిస్తే రక్షణ, తిరస్కరిస్తే శిక్ష. ఈ వ్యక్తితో నీవు ఏర్పరచుకున్న సంబంధమే, సహవాసమే రక్షణ అనబడుతుంది. ఈ సత్యాన్ని మా శ్రోతలు గ్రహించాలి. సిమెయోను ఒక మంచి పాట పాడాడు. ఇది ఎంతో భావగర్భితమైన పాట. లోకరక్షకుడుగా యేసును ఆత్మనేత్రాలతో చూస్తున్నాడు. భౌగోళికంగా అతడున్నది ఒక మూల స్థలం. అయినా అతని ఆత్మదృష్టి భూదిగంతాల వరకు ప్రసరించింది. యోసేపు, ఆయన తల్లి ఆనందించారు. యేసు తండ్రి దేవుడే, యోసేపు కాడు. రక్షకుణ్ణి లోకానికి తేవటానికి మరియ చెల్లించిన వెల ఎంతో గొప్పది. ఆయన శిలువ చెంత నిలిచి ఆయన శిలువ వేతను పరికిస్తూ ఉండగా ఆమె గుండెల్లో నుంచి ఖడ్గం దూసుకొని పోయినట్లయింది. యేసు శిలువ కోట్లాది ప్రజల గుండెలను కదిలించింది. యేసు శ్రమలను చూచి మనమేమీ సానుభూతి చూపనక్కర్లేదు. ఆయన మన నుండి కోరేది విశ్వాసం. యేసుక్రీస్తుకు మరియకు ఉన్న మానవ సంబంధం ప్రత్యేకమైనది. ఆమె ద్వారా యేసు లోకంలోకి శిశువుగా ప్రవేశించాడు. యేసే మనందరికీ రక్షకుడు. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, యెహోవా దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.